మన ఫండమెంటల్ రైట్స్‌ని వయలేట్ చేసే లా ఉంటే అది లా అయినా కానీ వాలిడ్ కాదు అని చెప్పేది ఆర్టికల్ 13. 1947 ముందు బ్రిటిష్ టైంలో చాలా లాస్ ఉన్నాయి. ఆ లాస్‌లో ఏదైనా మన ఫండమెంటల్ రైట్స్‌కి అపోజిట్‌గా ఉంటే అది కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా శూన్యం అయిపోతుంది. పార్లమెంట్ కూడా కొత్త లా చేస్తుంది కదా అని అంటే చేస్తుంది. కానీ ఆ లా ఫండమెంటల్ రైట్స్‌ని కట్ చేస్తే అది క్రియేట్ చేయకూడదు అని క్లియర్‌గా చెప్తుంది ఆర్టికల్ 13. గవర్నమెంట్ కూడా హక్కులకు కట్టుబడి ఉంటుంది. లా అంటే కేవలం యాక్ట్ మాత్రమే కాదు. రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్డర్స్, నోటిఫికేషన్స్, కస్టమ్స్ అన్నీ లా డెఫినేషన్‌లోకి వస్తాయి. లా ఇన్ ఫోర్స్ అంటే ఆల్రెడీ ఫాలో అవుతున్న లాస్, కోర్టులో అప్లై అయ్యే లాస్ అని. ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్‌కి ఆర్టికల్ 13 అప్లై కాదు. అంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్‌ని అమెండ్ చేయగలదు. కానీ కోర్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్‌కి ఒక లా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు అని చెప్పింది అనుకో, ఆర్టికల్ 19 అగెయిన్స్ట్ కదా! సో అది చెల్లదు. ఆర్టికల్ 13 చెప్పేది ఒకటే. ఫండమెంటల్ రైట్స్‌ని టచ్ చేసే ఛాన్స్ ఎవరికీ లేదు. లా అయినా, గవర్నమెంట్ అయినా, పార్లమెంట్ అయినా. హక్కులు ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ గురించి తెలుసుకుందాం.